మనోహరి చెప్పిన మాటలన్నీ కూడా అమర్ మరొకసారి గుర్తు చేసుకుంటూ చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. బాగి ఒక కేర్ టేకర్. మనమిద్దరం ప్రేమించుకున్నాము. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం అని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి, ఏంటి ఎక్కడో ఏదో తేడా కొడుతోంది అని ఏదో ఒక ఫైల్‌ని బయటికి తీసి ఆ ఫైల్ మొత్తం చెక్ చేస్తాడు. ఆ ఫైల్ మొత్తం చెక్ చేసిన తర్వాత నాకు ఎవరు క్లోజో తెలుసుకోవాలంటే నేను కూడా వాళ్ళలాగే నటించి నిజం బయటికి రప్పించాలి అని అనుకుంటూ వెంటనే ఆ ఫైల్‌ని పక్కన పెట్టేసి మెట్లు దిగి కిందికి వచ్చి మనోహరి అని కేకలు పెడుతూ ఉంటాడు. దాంతో బాగి చాలా షాకింగ్‌గా అదేంటి ఈయన మనోహరిని పిలుస్తున్నాడే అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటే, అవును మిస్సమ్మ ఏంటి సార్ మనోహరిని పిలుస్తున్నాడని రాథోడ్ కూడా కంగారు పడుతూ ఉంటారు. ఏంటి సార్ అంటూ మనోహరి కంటే ముందుగా అమర్ దగ్గరికి వచ్చి బాగి అడుగుతూ ఉంటుంది. అయినా కూడా అమర్ మనోహరి, మనోహరి అని కేకలు పెడతాడు. అమర్ పిలిచింది నన్ను అంటూ మనోహరి అక్కడికి వస్తుంది. ఎస్ మనోహరి నాకు నీతోనే పని ఉంది అని అమర్ చెప్పగానే బాగి మరింత కంగారు పడుతూ నోరు తెరిచి షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. అలా బయటికెళ్ళి సరదాగా తిరిగొద్దామా అని అమర్ చెప్పగానే మనోహరి సిగ్గుపడిపోతూ, తెగ ఉప్పొంగిపోతూ, ఆనందపడుతూ ఉంటుంది. అలాగే అమర్ అని చెప్పటంతో అమర్ కార్‌లో కూర్చొని ఉంటే మనోహరి పరుగులు పెడుతూ కారు దగ్గరికి వచ్చి కారు ఎక్కి కూర్చుంటుంది. ఇదంతా మనోహర్‌ని మనకు చాలా కామెడీగా చూపిస్తూ ఉంటారు. అమర్, మనోహరి ఇద్దరూ ఒక పార్కు దగ్గరికి వెళ్లి బెంచ్‌లో కూర్చొని ఉంటే, బాగీ రాథోడ్ వాళ్ళని ఫాలో అవుతూ వచ్చి చెట్టు చాటున దాక్కొని గమనించుకుంటూ ఉంటారు. అమర్ 2 కొబ్బరి బోండాలు తీసుకొని, "తీసుకో మనోహరి" అని మనోహరి చేతిలో పెట్టటంతో మనోహరి మరింత సంతోషపడుతూ తాగుతూ ఉంటుంది. బాగీ అయితే కొంచెం కోపంగా చూస్తూ, "ఏం జరుగుతోందిక్కడ? ఎందుకు ఈయన ఇలా చేస్తున్నారని" అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. మన పరిచయం ఎప్పుడు జరిగింది మనోహరి? ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేశావా? నేను ప్రపోజ్ చేశానా? చెప్పు మనోహరి అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. నువ్వే ప్రపోజ్ చేశావని మనోహరి చెప్తుంది. నేను ప్రపోజ్ చేసేంతగా నువ్వేం చేశావని అమర్ అడగటంతో మనోహరి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. దాంతో మనోహరి అది, అది అంటూ చెమటలు తుడుచుకుంటూ ఉంటే, అదేంటి ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు? చెమటలు కూడా పడుతున్నాయి. నువ్వు నాకు అబద్ధం చెప్పలేదు కదా! అని అమర్ నిలదీస్తూ ఉంటే, మనోహరి మరింత షాకింగ్‌గా వింటూ ఉంటుంది. మరి మనోహరికి బుద్ధి వచ్చేలా, బాకీ సంతోషపడేలా అమర్ ఇంకేం చేస్తాడన్నది రానున్న ఎపిసోడ్‌లో